అవును. సతీష్ గారు one on the 24th of March and one on the 30th of March. The floor is open. If you have any questions, if you want some information from us, you can ask. సార్ మైక్ లోగో దగ్గర పెట్టండి సార్ అలా సార్. అందరికీ నమస్కారం. ఇవాళ విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు, ఢిల్లీ టీం హోమ్ టీమ్గా 2 ఐపీఎల్ మ్యాచ్లు కండక్ట్కి అవకాశం వచ్చింది. ఒకటి 24వ తారీఖు, ఒకటి 30వ తారీఖు. లక్నో సూపర్ జైంట్స్తోనూ సన్ రైజర్స్ హైదరాబాద్తో 2 మ్యాచ్లు జరుగుతుంది. సన్ రైజర్స్ మ్యాచ్లో ఇక్కడ 30వ తారీఖు హైదరాబాద్ రోజు మధ్యాహ్నం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వీటికి సహకరించిన ఐపీఎల్ బీసీసీఐ వారికి, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఢిల్లీ హోమ్ టీమ్ జిఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ స్టేడియంని కంప్లీట్గా రెనోవేట్ చేయాలని వారి కోరటం, దానిని మా ఎపెక్స్ బాడీ అందరూ కూడా అంగీకరించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున 1.5 నుంచి 2 నెలల లోపలే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది. మనం చూసాం, ప్రతి చోట అన్ని ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియం కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది. మీరు చూస్తే డ్రెస్సింగ్ రూములు కానీ అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టికి కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 2వ ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియం అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తున్నాం. మనం ఇవాళ ఈ స్టేడియంలో క్రీడాకారులకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కాకుండా ప్రేక్షకులు చూసేవారికి కూడా ఇవాళ మొత్తం స్టేడియంలో అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. మనం స్టేడియంలో లిఫ్ట్లు కాడి నుంచి, అంతేకాకుండా టాయిలెట్స్ కూడా 5 రెట్లు పెంచాం. అంటే అంతకుముందు 50 టాయిలెట్లు సుమారు ఉంటే కొంచెం మేము దాదాపు 260 రూమ్స్ చేసాం. అన్ని ఉమెన్ టాయిలెట్స్ని కూడా హైజీనిక్గా చేసాం. మొత్తం స్టేడియం అంతా హైజీనిక్గా ఉండాలి. అంతేకాకుండా మరిన్ని మ్యాచ్లు ఇట్లా స్టేడియం ఈ విధంగా ఉంటే బీసీసీఐ వారు కూడా మరిన్ని ఎక్కువ మ్యాచ్లు ఈ సంవత్సరంలో వైజాగ్కి వచ్చే విధంగా వారు ఒక మాట ఇవ్వడం జరిగింది. వారి మాటను పెట్టుకుని 2 నెలల్లో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ఈ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇక రేపు రాబోయే కాలంలో ఐపీఎల్ మ్యాచ్ మనకు జరగబోతుంది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మనం వైజాగ్ ఒక ప్రైడ్గా ఈ మ్యాచ్ని మనం నిర్వహించుకుని రాబోయే కాలంలో వైజాగ్ స్టేడియంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని తెలియజేస్తాం. ఈ రెనోవేషన్లో భాగంగా ముఖ్యంగా మెయిన్గా మీరు చూస్తే లైట్లు మొత్తం ఎల్ఈడి హైలోజన్ నుంచి మార్చి మొత్తం ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చూస్తే ఈ మ్యాచ్ జరిగే సమయానికి 4K కానీ కొత్త టెక్నాలజీ అన్నిటికీ సరిపోయే విధంగా లైటింగ్ ఉండబోతుంది. ఈ కృషిలో భాగంగానే మేమందరం కూడా ఇవాళ వైజాగ్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రభుత్వం ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్టేడియం మా వంతుగా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఈ స్టేడియం తయారు చేయబడుతుంది. ఇవాళ సమావేశంలో ముఖ్యంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూర్చుని రేపు రాబోయే ఐపీఎల్ సమయంలో ఏ విధంగా మనం ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే వచ్చారో ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా వైజాగ్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఐపీఎల్ నిర్వహించే విధంగా అందరం కూర్చొని ఆలోచించుకోవడం జరిగింది. మరిన్ని మీటింగులు జరుగుతాయి. బ్రహ్మాండమైన సక్సెస్ కాబోయి వైజాగ్ ఒక ప్రైడ్ తెచ్చే విధంగా ఐపీఎల్ జరిపిద్దామని అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు 24వ తేదీ 30వ తేదీ ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ జరగబోతున్నాయి. నేను 1 జూలై కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచెస్ జరగడం ఇది మన వైజాగ్కి చాలా గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా మ్యాచెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. అందుకే ఈ 2 మ్యాచెస్ చాలా బ్రహ్మాండంగా మనం జరుపుకోవాలి. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. బయట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది లేకుండా, రాకపోకలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చూస్తాం. ఎటువంటి ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మడం తర్వాత ఆఫ్లైన్ కూడా రిడమ్షన్ కౌంటర్ పెట్టుకొని కొన్ని చోట్ల టికెట్స్ అమ్మడం జరుగుతాయి. అక్కడ కూడా తొక్కిసరగా జరగకుండా మేము ఏర్పాటు చేస్తాము. అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఫేక్ టికెట్స్ ప్రింట్ చేసి అమ్మడం జరిగింది. సో అటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు తెలియజేయండి, మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి. మేము అటువంటి నేరాలు చేసే వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాం. సో మీడియా మిత్రులందరికీ కూడా ఈ 2 ఈవెంట్స్ బాగా కవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన ఐపీఎల్ స్టార్ట్ నేను అనుకుంటా వైజాగ్ సిటీలో ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఇంతకుముందు అయినాయి కాదు ఈ సీజన్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది నేను అనుకుంటున్నా. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్. ఓకే, సో అది కూడా ఒక ప్రత్యేకత. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్లో ప్లే చేస్తున్నారండి. సో సిటీ పోలీస్ తరఫున అన్ని విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక పండగ లాగా జరుగుతుంది. కెపాసిటీ 28,000. అవన్నీ కూడా వాళ్ళు ఢిల్లీ టీం వాళ్ళు వచ్చి టికెట్ల గురించి మిగతా దాని గురించి వాళ్ళు వివరిస్తారు. ఎందుకంటే అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి. ఎన్ని పాసులు అని అంటే డ్యూటీ పాసులు అయితే ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా విలేకరులకి మీరు చూస్తే గత సమయంలో మీకు విలేకరులకి ఉన్న స్థలంలో టాయిలెట్స్ కాడి నుంచి ఏమీ లేవు. మీ గ్యాదరింగ్ అంతా కూడా మేము టోటల్గా రెనోవేట్ చేసాం. మీరు చూస్తే ఎక్కడ కూడా చాలా అందంగా చేసాం. అక్కడ కూడా సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ కూడా చేసాం. తప్పకుండా ఐపీఎల్ నిర్వహణలో ఉంటాయి కాబట్టి టికెట్లు, ఆ టికెట్ల గురించి వాళ్ళు ఒకసారి వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. మరి ఓవరాల్ ఈ రెనోవేషన్ ఏ రకంగా మీరు చూసారా? ఏమేమి అభివృద్ధి చేశారు? ఓవరాల్గా మీరు అంతకుముందు ఈ స్టేడియం చూశారు. పోయినసారి కూడా ఢిల్లీ మ్యాచ్ జరిగిందని ఎంత చెప్పారు. కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ ఢిల్లీలో ఉండడం వల్ల వాళ్ళు మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి చాలా గట్టి ప్రయత్నం చేశాం. మీ స్టేడియం బాగాలేదు, మీ యొక్క ఎక్కడ కండిషన్స్ బాగాలేదు, మేము ఇవ్వమని చెప్పారు. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 80% ఇక్కడ రావాలని చెప్పి దాన్ని తీసుకున్న వాళ్ళు స్టేడియం మొత్తం రెనోవేట్ చేయాలని 3 నెలల క్రితం కొంతమంది ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్ వారు చెప్పడం మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. మీకు ఏం కావాలో రెనోవేషన్ ఇవ్వాలంటే ముందుగా లైట్ల గురించి చెప్పారు. మీకు అన్ని హాలోజన్ లైట్లు ఉన్నాయి, బాగా వేడిగా ఉంటుంది. నెంబర్ 1 అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ చేసి ఎల్ఈడి లైట్లు చేసాం. అంతేకాకుండా మాకు బాక్సులు కావాలి. ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధంగా ఒక్క మ్యాచ్ కూడా లేదు కాబట్టి బాక్సులు కావాలన్నారు. 34 విఐపీ బాక్సులు అరేంజ్ చేసాం. 2 టీమ్ బాక్సులే కాకుండా 34 విఐపీ బాక్సులు, బీసీసీఐ బాక్సు, ఏసీఐ అండ్ వీడిఏ బాక్సు తయారు చేయడం జరిగింది. మొత్తం టాయిలెట్స్ అన్నీ రెనోవేట్ చేయమని అడిగారు. వాళ్ళు చెప్పిన దానికన్నా అధికంగా, అంటే అంతకుముందు 54 ఉండేవి, మేము 5 రెట్లు టాయిలెట్స్ పెంచాం. టాయిలెట్స్ కూడా హైజెనిక్గా రెనోవేట్ చేయడం జరిగింది. ప్లేయర్ రూమ్స్, ప్లేయర్ డ్రెస్సింగ్స్, ప్లేయర్ రూమ్లు, అంతేకాకుండా ఎక్కడైతే హాస్పిటాలిటీ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు పైన చూస్తే ఈవెన్ ఫైర్ ఫైటర్స్ కూడా మేము వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టాం. మీరు చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ లిఫ్ట్లు, రేపు బయట కొత్తగా 4 లిఫ్ట్లు వేయడం జరిగింది. ఆ 4 లిఫ్ట్లో ఒకే సమయంలో 64 మంది వెళ్ళేదారు లిఫ్ట్లు వేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో సపరేట్ స్టేర్ కేసులు కూడా వేస్తున్నాం. ఇట్లా చూస్తే మొత్తం స్టేడియం అంతా కూడా మాకు 2 నెలలు, అంటే మేము స్టార్ట్ చేసి జనవరి 20వ తారీఖు
పండగ అయినాక స్టార్ట్ చేసాం. మీరు అంతకుముందు స్టేడియం చూసుంటారు. ఈ 2 నెలల్లో 1.5 సమయంలో ఈ విధంగా తీసుకొచ్చాం. ఇది ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెనోవేషన్. అంటే ముఖ్యంగా ఈ సౌత్ బ్లాక్ అంతా కంప్లీట్గా రెనోవేట్ చేసాం. కొన్ని చోట్ల సీట్లు కూడా మార్చాం. తప్పకుండా ఓవరాల్గా ఈ స్టేడియం సెకండ్ ఫేజ్ రెనోవేషన్తో పూర్తవుతుంది. ఎలివేషన్ కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. మీరు చూసిన పాత ఎలివేషన్కి రేపు రాబోయే ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. 10 రోజుల్లో రాబోతుంది ఎలివేషన్ కూడా మారబోతుంది. వీటి కూడా చేస్తున్నాం. అన్ని ప్రజలకి సౌకర్యాలు, క్రీడాకారులకి సౌకర్యాలు, అంతేకాకుండా ఎవరైతే మ్యాచ్ నిర్వహించేవాళ్ళో వాళ్ళకి అద్భుతంగా ఉండాలి. ఇది చూసి మరిన్ని మ్యాచ్లు వైజాగ్లోకి రావాలి. ఎందుకంటే బీసీసీఐ వారిని కూడా మేము ఇంత రెనోవేషన్ చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా దాంట్లో అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా మ్యాచ్లు ఎక్కువ ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఆల్రెడీ కొన్ని మ్యాచ్లు వారు ప్రామిస్ చేశారు, కానీ షెడ్యూల్లో వారు చెప్తేనే బాగుంటుంది, మేము చెప్పకూడదు. ఆల్రెడీ వైజాగ్ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలో అత్యధిక మ్యాచ్లు వచ్చి మనం ఈ ఖర్చు పెట్టిన ఖర్చు మొత్తం 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి జమ అయ్యే విధంగా ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా ఇంత సాహసమైన నిర్ణయం, ఎందుకంటే 2 నెలల్లో పూర్తవుద్దో లేదో కూడా మాకు చాలా ఇది అనుకున్నాం. ఛాలెంజ్గా తీసుకుని మా ఎఫెక్ట్స్ బాడీ ముందుగా మా సెక్రటరీ గారు కానీ ఎఫెక్ట్స్ బాడీలో ఉన్న అందరం కూడా ఇది ఛాలెంజ్గా తీసుకుని ఎవరి కారణం ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటాం, ముందు తీసుకెళ్తాం. గత నెక్స్ట్ 10 రోజుల్లో కూడా మొత్తం అందరం ఇచ్చేది టోటల్ ఓవరాల్ రెనోవేషన్లో అద్భుతంగా తీసుకెళ్ళబోతుంది. సుమారు లైట్లకే 9.5 కోట్ల చిల్లర అయింది. సుమారు బడ్జెట్ ఎందుకంటే సతీష్ గారు ఓపెన్ గా బాగుంది సారాలు కూడా మాట్లాడితే బాగుంటుంది వెనకాల ఓకే ఓకే ఓకే.